బ్రేకింగ్ న్యూస్ తెలంగాణలో టీపీసీసీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ పాదయాత్ర చేయబోతున్నారు. ఈ నెల 31 నుంచి ఉమ్మడి జిల్లాలోని ఒక్కో నియోజకవర్గంలో పాదయాత్ర చేపట్టడంతో పాటు బస చేయనున్నారు. 7 రోజుల పాటు నియోజకవర్గాల్లో పాదయాత్ర సాగనుంది. పరిగి నుంచి మీనాక్షి పాదయాత్ర ప్రారంభం కానుంది. ఆందోల్, ఆర్మూర్, ఖానాపూర్, చొప్పదండి, వర్ధన్నపేట నియోజకవర్గాల్లో పాదయాత్ర చేపట్టనున్నారు. ఇన్ఛార్జి పాదయాత్రలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా పాల్గొననున్నారు. ఇక 31వ తారీఖు నుంచి టీపీసీసీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ తెలంగాణలో పాదయాత్ర చేయబోతున్నారు కొన్ని నియోజకవర్గాల్లో. ఇసుక మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హేమ అందిస్తారు. హేమ, టీపీసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పాదయాత్రలో ఏం చెప్పబోతున్నారు? పార్టీ కార్యక్రమాలకు సంబంధించి ఎటువంటి సమన్వయంతో ముందుకు సాగబోతున్నారు? ఈ పాదయాత్ర యొక్క ఉద్దేశం, లక్ష్యం, గమ్యం ఏంటి? తెలంగాణ ఏఐసీసీ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ ఈరోజు సాయంత్రం 5 గంటలకు నేరుగా హైదరాబాద్ చేరుకోనున్నారు. భోపాల్ నుంచి హైదరాబాద్ నేరుగా రానున్నారు. వచ్చిన తర్వాత బ్యాక్ టు బ్యాక్ కార్యక్రమాల్లో అయితే పాల్గొననున్నారు. ఇందులో ప్రధానంగా రేపు ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఉదయం 10:30 నుంచి సాయంత్రం వరకు కూడా మొత్తం ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి నేతలతో మీనాక్షి నటరాజన్ భేటీ కానున్నారు. ఇందులో ప్రధానంగా రీసెంట్గా 10 ఉమ్మడి జిల్లాలకు 10 మంది ఇన్ఛార్జీలను ప్రకటించారు. సంస్థాగత నిర్మాణం, మోరవర్ స్థానిక ఎన్నికల లక్ష్యంగా కూడా ఇన్ఛార్జీలను ప్రకటించినటువంటి పరిస్థితి. సో మొదటిగా వాళ్ళతో మీటింగ్ ఉంటుంది. సేమ్ టైం ఎవరైతే రీసెంట్గా పార్లమెంటు నియోజకవర్గాల వారిగా కొంతమంది వైస్ ప్రెసిడెంట్లను, అదేవిధంగా ఒక్కొక్క నియోజకవర్గానికి వైస్ ప్రెసిడెంట్లతో పాటు ఇద్దరు జనరల్ సెక్రటరీలను కూడా అలాట్ చేశారు. సో వాళ్ళతో కూడా మీటింగ్ ఉంటుంది. అండ్ సేమ్ టైం జిల్లాలకు సంబంధించినటువంటి డీసీసీ మెంబర్స్తో కూడా మీటింగ్ ఉంటుంది. అదేవిధంగా ఇంకా పార్టీకి సంబంధించినటువంటి రీసెంట్ డేస్లో ఎవరైతే ఇన్ఛార్జీలు ఉన్నారో వాళ్ళందరితో కూడా మీటింగ్ ఉంటుంది. అయితే ఈ మీటింగ్కి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే, రీసెంట్ డేస్లోనే ఎప్పుడైతే ఇన్ఛార్జీలను ప్రకటించిన తర్వాత పెద్ద ఎత్తున ఇదే గాంధీ భవన్లో హైదరాబాద్, రంగారెడ్డి అన్ని ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి ముఖ్య నేతలంతా కూడా భేటీ అయ్యారు. దానికి సంబంధించినటువంటి ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో అక్కడికి సంబంధించిన లోకల్ లీడర్స్ని 1-to-1 విజిట్ చేసి వాళ్ళతో మాట్లాడి పూర్తిగా అసలు వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఏదైనా పదవులు ఆశిస్తున్నారా, ప్రస్తుతం వాళ్ళ నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలు ఏంటి, సంస్థాగత నిర్మాణం, స్థానిక ఎన్నికల్లో మనం గెలవాలంటే ఏం చేయాలి అనే అంశాలపైన కూడా చర్చించారు. వాటన్నిటికి సంబంధించి ఇప్పటికొక రిపోర్ట్ని తయారు చేసి మీనాక్షి నటరాజన్కి అందజేశారు. రేపు నేరుగా మీటింగ్లో కూడా మీనాక్షి నటరాజన్కు ఎక్స్ప్లెయిన్ చేయనున్నారు. అయితే మరికొద్ది రోజుల్లో ఏర్పాటు చేయబోయేటటువంటి టీపీసీసీ కార్యవర్గం, సేమ్ టైం కార్పొరేషన్ చైర్మన్ల కింద 5 డైరెక్టర్లు ఉండాల్సి ఉంటుంది. వాటికి సంబంధించినటువంటి అలాట్మెంట్, సంస్థాగత నిర్మాణం, స్థానిక ఎన్నికలు అండ్ మోరవర్ పార్టీ ప్రభుత్వాన్ని కలుపుకుంటూ పోవడం అండ్ అనేక ఏరియాల్లో కూడా ఇంకా కొత్త పాత నేతల పంచాయతీ ఉంది. దీనికి సంబంధించి అనేక అంశాలపైన కూడా రేపు 10 ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి ముఖ్య నేతలతో మీనాక్షి నటరాజన్ భేటీ అయిన తర్వాత 31వ తారీఖు నుంచి కూడా పెద్ద ఎత్తున మీనాక్షి నటరాజన్ తెలంగాణలో సుడిగాలి పర్యటన చేయనున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికు 6 జిల్లాలను కూడా చూస్ చేసుకున్నారు. 6 జిల్లాల నుంచి ఒక్కొక్క నియోజకవర్గాన్ని చూస్ చేసుకున్నారు. ఒక్కసారి ఆ లిస్టు చూస్తే మొత్తం 31వ తారీఖు నుంచి 7 రోజుల పాటు మీనాక్షి నటరాజన్ పాదయాత్ర చేయనున్నారు. ఉదయం పాదయాత్ర, సాయంత్రం బస చేసి నెక్స్ట్ డే శ్రమదాన కార్యక్రమంతో పాటు లోకల్గా ఉన్నటువంటి లీడర్స్తో ముఖాముఖి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనున్నారు. మొత్తం 7 రోజుల పర్యటన ఉంటుంది. మొత్తం రానున్నటువంటి 15 రోజులు కూడా ఏఐసీసీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తెలంగాణ రాష్ట్రంలోనే ఉండనున్నారు. ఇక ప్రధానంగా మనం చూసుకుంటే రంగారెడ్డి జిల్లా నుంచి పరిగి నియోజకవర్గాన్ని చూస్ చేసుకున్నారు. పరిగి నియోజకవర్గంలో 31వ తారీఖు, ఈ నెల 31వ తారీఖు, వచ్చే నెల ఆగస్టు 1వ తారీఖున మీనాక్షి నటరాజన్ బస చేయనున్నారు. ఇందులో భాగంగా 31వ తారీఖున 5 గంటలకు పాదయాత్ర చేసి ఆ రోజు నైట్ అక్కడే హాల్ట్ ఉంటారు. ఆగస్టు 1వ తారీఖు ఉదయం 11 గంటలకు శ్రమదానం అండ్ వర్కర్స్ మీటింగ్ 3 గంటలకు ఉంటుంది. ఇక 5 గంటలకు మళ్ళీ వేరే నియోజకవర్గానికి కూడా వెళ్ళిపోనున్నారు. ఇక మెదక్ డిస్టిక్ నుంచి
ఆందోళన నియోజకవర్గాన్ని చూస్ చేసుకున్నారు. ఆందోళన నియోజకవర్గంలో కూడా ఒక రోజు పాదయాత్ర, ఆ రోజు రాత్రి నైట్ హాల్ట్ ఉంటుంది. నెక్స్ట్ డే మళ్ళీ ఆగస్టు 2వ తారీఖు వేరే శ్రమదానం కార్యక్రమంతో పాటు వర్కర్స్ మీటింగ్ కూడా ఉంటుంది. ఇక నిజామాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి ఆర్మూర్ని చూస్ చేసుకున్నారు. సేమ్ టైం ఆదిలాబాద్ జిల్లా నుంచి కాన్పూర్ నియోజకవర్గం, కరీంనగర్ జిల్లా నుంచి చొప్పదండి నియోజకవర్గం, వరంగల్ జిల్లా నుంచి వర్ధన్నపేట నియోజకవర్గం, ఇలా మొత్తం 6 జిల్లాల నుంచి 6 నియోజకవర్గాలను చూస్ చేసుకున్నారు. మొత్తం 7 రోజుల పాటు కూడా పాదయాత్ర ఉంటుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే అటు మీనాక్షి నటరాజన్ చేసేటటువంటి పాదయాత్ర, సేమ్ టైం శ్రమదాన కార్యక్రమం, వర్కర్స్ మీటింగ్, నైట్ హాట్, వీటన్నిటికీ సంబంధించి కూడా కోఆర్డినేటర్స్ని అలాట్ చేశారు. మొదటిగా ఇందులో ప్రస్తుతం రామగుండం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రాజ్ ఠాకూర్, రీసెంట్గా ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎలక్ట్ అయినటువంటి శంకర్ నాయక్, అదేవిధంగా కేతోరి వెంకటేష్, జూలూరు ధనలక్ష్మి, పులి అనిల్ కుమార్, ఇలా 5 మంది కోఆర్డినేటర్లను కూడా అలాట్ చేసినటువంటి పరిస్థితి. 5 మంది కూడా మొత్తం మీనాక్షి నటరాజన్కి సంబంధించినటువంటి ఎంటైర్ షెడ్యూల్ చూసుకోవాల్సి ఉంటుంది. అయితే ప్రధానంగా ప్రస్తుతం చేస్తున్నటువంటి శ్రమదాన కార్యక్రమం గల ఉద్దేశం ఏంటంటే జై బాపు, జై సంవిధాన్, జై భీమ్కి సంబంధించినటువంటి ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమాన్ని టీపీసీసీ తీసుకొచ్చింది. సో ఇందులో భాగంగా ఇప్పటికే అనేక జిల్లాల్లో, అనేక గ్రామాల్లో కూడా ఈ జై బాపు కార్యక్రమాలను నిర్వహించారు. సో ఈ కార్యక్రమంలో ఒక భాగమే శ్రమదానం కార్యక్రమం. సో దీనికి సంబంధించి మీనాక్షి నటరాజన్ ఎప్పుడో శ్రమదాన కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాల్సి ఉన్నప్పటికీ కూడా కొన్ని కారణాల వల్ల ఇవి లేట్ అవుతూ వచ్చాయి. కానీ ప్రస్తుతం ఇదే సమయంగా, అంటే మరికొద్ది రోజుల్లో స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి, సంస్థాగత నిర్మాణం చేయాలి, సేమ్ టైం ఇంటర్నల్ డిస్ప్యూట్స్కి చెక్ పెట్టాలంటే ఖచ్చితంగా ప్రస్తుతం ఈ కార్యక్రమం ఒక మంచి ఫార్వర్డెడ్ ప్రోగ్రామ్ అని భావిస్తున్నారు. సో మొత్తానికైతే మీనాక్షి నటరాజన్ ఈరోజు ఈవినింగ్ హైదరాబాద్ వచ్చిన తర్వాత 15 రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలో ఉండే అనేక కార్యక్రమాల్లో అయితే పార్టిసిపేట్ చేయనున్నారు. రైట్, థ్యాంక్ యూ హేమ. టీపీసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పాదయాత్ర చేయబోతున్నారు. 31st రోజు ఆ పాదయాత్ర మొదలవుతుంది. మొత్తం వారం రోజుల పాటు 31st రోజు స్టార్ట్ అయ్యే పాదయాత్ర 6th వరకు సాగుతుంది. ఫస్ట్ రోజేమో పరిగి నియోజకవర్గంలో స్టార్ట్ అవుతుంది. చివరి రోజు వర్ధనపేట నియోజకవర్గంలో ఆమె పాదయాత్ర ముగుస్తుంది. దీంట్లో మీనాక్షి నటరాజన్ శ్రమదానంలో పాల్గొంటారు. తర్వాత పాదయాత్ర చేస్తూ పార్టీ సమన్వయం చేసేటువంటి ప్రయత్నం చేయబోతూ ఉన్నారు.